పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బీపీ, హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత వాల్యూస్ ఉంటే మనం దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటాము. ఎందుకు చాలా మందిలో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది, సో ఇది ఎప్పుడు డేంజరు, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి హై బ్లడ్ ప్రెషర్ ఉంటే, సో మందులతో మనం దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కామలా ఉన్నారు ఫ్రమ్ మెడికోర్ హాస్పిటల్, చందానగర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. హై బ్లడ్ ప్రెషర్ చాలా మందికి ఉంది, ఎందుకు డాక్టర్ గారు? మన జీన్స్లో ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. అదిగాక అన్నిటికన్నా మెయిన్ ఈ మధ్య మన జీవితంలో స్ట్రెస్, వేగంగా పరిగెత్తున్నాము, వేగంగా పనిచేస్తున్నాము. ఇదివరకు ప్రశాంతంగా పల్లెల్లో వాతావరణంలో కాకుండా ఎస్పెషల్లీ సిటీస్లో, ఇప్పుడు పల్లెల్లో ఒక 25% బీపీ ఉంటే అదే పట్టణాల్లోకి వచ్చేసరికి 46% దాకా యంగ్ అడల్ట్స్లో బీపీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే మన భారతదేశంలో 3 కోట్ల నుంచి 3.5 కోట్లు బీపీతో బాధపడుతున్నారు. దీంట్లో ఒక శోచనీయమైన విషయం ఏంటంటే, దాంట్లో 50% మందికి అసలు మాకు బీపీ ఉందని తెలియదు. టెస్ట్ చేసుకుంటే కదా తెలుస్తుంది. ఎప్పుడు వెళ్ళరు. అది ఎక్కడ బీపీ చూపించుకుంటే మనకు నిజంగా వస్తుందో అన్న ఒక భయం. సరే, ఒక 50% మందికి తెలిసింది. ఆ తెలిసిన వాళ్ళలో ఒక 50% అసలు మందులు వేసుకోరు. అవును డాక్టర్. వాళ్ళకి అపోహ ఏంటంటే, ఒకసారి బీపీ మందులు మొదలు పెడితే ఇంకా డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అపోహ ఏముంది డాక్టర్, అది వాస్తవమేగా. అంటే అన్నిటికన్నా ముందు బీపీ గురించి తెలిస్తే కొన్ని ప్రత్యామ్నాయ దీంతో పద్ధతులతో దాన్ని తగ్గించుకోవచ్చు. ముందే తెలుసుకుంటే, ఎర్లీ స్టేజెస్లో తెలుసుకుంటే ఏంటి, మనం ఏం తప్పు చేస్తున్నాం, టైంకి తినట్లేదా, సరిగినంత సేపు నిద్రపోవటం లేదా, మరీ ఎక్కువ ఉప్పు వాడుతున్నామా. మనం ఏమనుకుంటాం, ఉప్పు అంటే మన కళ్ళ ముందు వేసుకున్న ఉప్పు అనుకుంటాం. కాదు, చిప్స్లో, లేస్లో, కుర్కురేలో, సోయా సాస్లో, టొమాటో సాస్లో, వీటిలన్నిటిలో కనిపించకుండా బోల్డంతా సాల్ట్ ఉంటుంది. సో అలా చేస్తున్నామా, ఊబకాయం పెరిగిపోయిందా, ఇష్టం వచ్చినట్టు బయట తిళ్ళే తింటున్నామా, అసలు ఇంట్లో తింటలేదా. సో మద్యపానం, ధూమ్రపానం ఈ మధ్య మళ్ళీ ఫ్యాషన్ అయిపోయినాయి. ఒక 2 శతాబ్దాలు తగ్గినా మళ్ళీ ఫ్యాషన్ అయిపోయినాయి. ఇవన్నీ ఆ సెకండరీ కారాలు మనం తగ్గించుకుంటే, ప్లస్ మన జీవన శైలిలో యోగా, మెడిటేషన్ లాంటివి యాడ్ చేస్తే డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో బీపీ కంట్రోల్ చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత ఉంటాయి అది మనం అంటాము వాల్యూస్? అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రెగ్యులర్గా గైడ్ లైన్స్ తీస్తూ ఉంటుంది. అలా చూస్తే చిన్నతనంలో పుట్టినప్పుడు 60/20 నుంచి చూసుకుంటే, ఒక 60+ ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చేసరికి 140/90 వరకు నార్మల్. ఇది వయసుతో పాటు న్యాచురల్గా ఒక క్రమంలో పెరిగే బీపీ, ఇది నార్మల్. ఇప్పుడు 40 ఇయర్స్ యంగ్ మేల్ ఆర్ ఫీమేల్, 40 ఇయర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నారు, వాళ్ళకి ఎంత బీపీ ఉంటుంది నార్మల్ అన్నట్లు? జనరల్లీ ఫీమేల్స్కి బీపీ కొంచెం తక్కువ ఉంటుంది. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ ప్రకారం నార్మల్ బీపీ 120/80 కన్నా తక్కువ ఉండాలి. ఇది 0 అనుకుందాం. ఆ తర్వాత స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1లో 121 నుంచి 130 వరకు, 129 వరకు యాక్చువల్లీ. అలాగే కిందది 81 నుంచి 89 వరకు. దీన్ని స్టెప్ 1 అంటారు. అంటే ఫస్ట్ స్టేజ్. ఓ, బీపీ వచ్చినట్లే. సెకండ్ స్టేజ్, దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఎందుకు ఇవి స్ట్రిక్ట్ కంట్రోల్ అని. సెకండ్ స్టేజ్లో 130 దాటి 140 వరకు, అలాగే కిందది 90 దాటితే, 140/90 దాటితే సెకండ్ స్టెప్ అనుకుందాం.
కొంతమందికి డైరెక్ట్గా సెకండ్ స్టెప్లోనే బీపీ తెలుస్తుంది, ఎందుకంటే ఎప్పుడు మెజర్ చేసుకోలేదు. మెజర్ చేసుకోవటం చాలా అవసరం. ఈ మధ్య 10-12 సంవత్సరాల పిల్లలకు కూడా బీపీ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే బీపీ వస్తే తలనొప్పి వస్తుంది కదా, లేకపోతే తల తిరుగుతుంది కదా, నాకు తెలిసిపోతుంది ఏదో అనుకుంటారు. సిమ్టమ్స్ ఉంటాయి కదా. అన్ఫార్చునేట్లీ 90% కన్నా ఎక్కువలో అసలు సిమ్టమ్సే ఉండవు. ఒక్క సిమ్టమ్ ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ నెలలో ఇద్దరు డైరెక్ట్గా 30-45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా 220 బీపీతో వచ్చి మా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అమ్మో, సైలెంట్ కిల్లర్. 220 వరకు వెళ్ళేదాకా వాళ్ళకి తెలియలేదు, బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారు. అలా అని వాళ్ళకి ఏ దురలవాట్లు లేవు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక్కళ్ళే బ్రెడ్ విన్నరు. దురదృష్టకరం. అందుకనే నాకు ఇవాళ దీని గురించి మాట్లాడాలనిపించింది. ఒక జీవితం మనం ఇవ్వలేము. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. దాని నుంచి హార్ట్ అటాక్ కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఇంకేదైనా రోగం కావచ్చు, వీటిలన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. జస్ట్ ఒక సింపుల్ బీపీ చెక్, బీపీ కంట్రోల్. బీపీ చెక్ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఇంట్లో అయితే? జనరల్లీ స్కూల్లో మెడికల్ క్యాంప్స్ అయినప్పుడు కూడా బీపీ చెక్ చేయటం అవసరం. ఇది అందరికీ చెప్పాలి. ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటిన తర్వాత, ఈ మధ్య చాలా స్ట్రెస్ పెరిగిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కసారి అన్నా బీపీ చూడటం అనివార్యం అయిపోయింది. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. ఆర్మీలో ఒక 30 సంవత్సరాల తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఒక 45 సంవత్సరాల దాకా రెగ్యులర్ యాన్యువల్ మెడికల్ చెకప్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఉంటుంది. 50 దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ ఈ మధ్య ఇది కూడా సరిపోయేటట్లేదు. ప్రతి సంవత్సరం 25 దాటిన తర్వాత డెఫినెట్గా బీపీ చూసుకోవాలి. ఏదన్నా పిల్లలు తలనొప్పితో వాటితో బాధపడుతుంటే డెఫినెట్గా బీపీ చెక్ చేయించుకోవడం బెటర్. ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే చిన్నపిల్లల నుంచే చూసుకోవడం మొదలు పెట్టాలి, 10-12 సంవత్సరాల నుంచి. బీపీ చూడటం ఎలా? ఇదో పెద్ద ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా, పక్కన ఉన్న నర్స్తో చూపించుకుంటే ఓకేనా, లేకపోతే ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో చూపించుకోవచ్చా? రెగ్యులర్గా బీపీ మానిటర్ చేయడానికి ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ సరిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 1-2 సంవత్సరాల్లో ఈ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ దాని మీద ఉన్న ప్రెషర్ సెన్సర్ పాడైపోతుంది. కొన్ని వందల సార్లు బీపీ చూసిన తర్వాత అది ఇంకా పనిచేయటం మానేస్తుంది. అంటే 2 ఇయర్స్కి తీసి పడేయాలా? 2 ఇయర్స్కి మీరు అడపాదడపగా నెలకు ఒకసారి వాడుకున్నారంటే వాడుకోవచ్చు. దీనికి ఒక దారి ఉంది. మీ దగ్గర ఉన్న బీపీ మెషిన్ని మర్కురీ థర్మామీటర్ అన్నా, లేకపోతే డిజిటల్ థర్మామీటర్, ఈ మధ్య మెర్కురీ ఫ్రీ డిజిటల్ థర్మామీటర్స్ వస్తున్నాయి. సో లేకపోతే ఎనరాయిడ్ బ్యారోమీటర్ అంటారు, వీటితో క్యాలిబ్రేట్ చేయాలి. ఎట్లా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికి ఒక మంచి డాక్టర్ని పట్టుకోవాలి, లేకపోతే అనుభవం ఉన్న సిస్టర్ అన్న పర్వాలేదు. తీసుకెళ్ళి దాంతో మన ఇంట్లో ఉన్న బీపీ మెషిన్ని చెక్ చేయించాలి. అది కరెక్ట్గా చూపిస్తుందా, 5-10 పాయింట్లు అటు ఇటు అవుతుందా, అది చెక్ చేసుకోవాలి. అప్పుడు మీరు కాన్ఫిడెన్స్తో ఇంట్లో బీపీ చూసుకోగలరు. మంచి బ్యాటరీస్ వేస్తే అది అలా కాదు, అది చూపించేది కరెక్ట్గా చూపిస్తుందా, ఫ్యాక్టరీ నుంచి తయారై వస్తుంది, అప్పుడు కరెక్ట్గానే చూపిస్తుంది. అది అలాగే చూపిస్తుందా, ఏదన్నా తప్పైందా అన్న అపోహ మన మనసులో ఉండకూడదు. సో అప్పుడు అలా చేయటం కరెక్ట్. ఎస్పెషల్లీ కొత్తగా బీపీ చూసుకోవాలంటే డెఫినెట్గా డాక్టర్ అన్న నర్స్ దగ్గర అన్న చూసుకోవడం కరెక్ట్. అదే గోల్డ్ స్టాండర్డ్. ఇదివరకు మెర్కురీ గోల్డ్ స్టాండర్డ్, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి డిజిటల్కి ఎనరాయిడ్కి మారారు. ఒక మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్న బీపీ మెషిన్తో డాక్టర్ అన్న నర్స్ అన్న మీ బీపీ చూడటం కరెక్ట్ ఫస్ట్ టైం. ఆ తర్వాత బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటానికి ఈ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ తప్పనిసరి. అవి దాని రోల్ ఎంతో ఉంది, ఎందుకంటే ప్రతిసారి మనం హాస్పిటల్ వెళ్ళాం. ఇంట్లో చూసుకున్నప్పుడు ఒకసారి చూస్తే 130/85 వస్తుంది, వెంటనే మళ్ళీ చూస్తే 120/80 వస్తుంది, మళ్ళీ వెంటనే చూస్తే 117/80 వస్తుంది. దీంట్లో ఏది కరెక్ట్? ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. అసలు కరెక్ట్గా బీపీ మెజర్ చేయాలంటే
ధమని ఆర్టరీలో సెన్సర్ వేసి డైరెక్ట్ గా చూడాలి. ఇది సెకండ్ కి మన బీపీని చెప్తుంది. ఇదే కరెక్ట్. కానీ అది ఎవరికి చేయము. ఈవెన్ మెర్క్యూరీ మానోమీటర్ వాడినా కూడా ఒక అప్రాక్సిమేషన్ అన్నమాట. సో డెఫినెట్గా మన బీపీ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఒకసారి బీపీ చూసిన తర్వాత అమ్మ బాగానే వచ్చిందని ఇంకొంచెం తగ్గుతుంది. కొంతమందికి అయ్యో 130 వచ్చిందా ఇంకా ఎక్కువ వస్తుందా అని పెరుగుతుంది. మన హావభావాలు, మన మెదడేంటి ఒక కోతి లాంటిది అనమాట. ఆ బీపీని పెంచవచ్చు. ఇలాగే వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉంది. కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూడగానే బీపీ పెరిగిపోతుంది. సో జనరల్లీ ఏం చెప్తామంటే ఇంట్లో ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చుని ఉండాలి అట్లీస్ట్ 5 minutes. మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం అన్నా కూర్చోవాలి. ఆదరాబాదరాగా చేస్తే ఎక్కువే వస్తుంది. సో మెట్లు ఎక్కువ వచ్చారు డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. 5 నిమిషాలన్నా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్లీ దాంట్లో చెప్పినట్టు గట్టిగా కట్టాలి. యూజువల్లీ ఏం చెప్తారు, ఈ ఎల్బో దగ్గర నుంచి 2 fingers పైన, మన ఫింగర్ దూరం 2 fingers పైన, అది మధ్య వేలుకి డైరెక్ట్ గా ట్యూబ్ ఉండాలి. దాని మీద పిక్చర్ ఉంటుంది, యారో మార్క్స్ ఉంటుంది. ప్లస్ మీరు కట్టిన తర్వాత ఒక ఫింగర్ కన్నా ఎక్కువ దూరకూడదు లోపల. మరీ లూజ్ కట్టారనుకోండి బీపీ తక్కువ ఉందని హ్యాపీగా ఉంటారు. కాదు, ఎంత గట్టిగా కట్టాలంటే ఒక ఫింగర్ కన్నా ఎక్కువ మనం దోచలేక, మరీ టైట్ గా కూడా కట్టకూడదు. మరీ టైట్ గా కడితే మళ్ళీ దాని వల్లనే బీపీ పెరిగిపోతుంది. ఓ 10 సార్లు చూసినా బీపీ పెరిగిపోతుంది. గాలిలో చేయబెట్టినా బీపీ పెరుగుతుంది. రెస్ట్ చేసుకుని ఒక టేబుల్ పక్కన కూర్చుని చైర్లో 5 నిమిషాలు చూసిన తర్వాత అప్పుడు 3 సార్లు చూసాం. ఆ 3 సార్లు చూసిన దాంట్లో 2 రీడింగ్స్ దగ్గరగా ఏది ఉన్నాయో అదే కరెక్ట్. ఓకే. సో ఇంట్లో చూసినప్పుడు 130 వచ్చింది, 3 times చూసినా కానీ 130/85 వచ్చింది అంటే వాళ్ళకి బీపీ ఉన్నట్లా? ఈ 85 అన్నది చాలా డేంజర్. దీన్ని డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటారు. ఇప్పుడు గుండె గట్టిగా కొట్టుకున్నప్పుడు ముందు అది కాంట్రాక్ట్ అయినప్పుడు శరీరం మొత్తానికి రక్తాన్ని పంపిస్తుంది. అది రిలాక్స్ అయినప్పుడు తన కోసం బ్లడ్ తీసుకుంటుంది. ఎంత నిస్వార్థంగా పనిచేస్తుందో చూడండి. ఈ 80 కన్నా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు హార్ట్కి వచ్చే దాంట్లో రక్తంలో ప్రాబ్లం వస్తుంది. సో డయాస్టాలిక్ బీపీ అన్నది ఒక డిసీజ్. ఒక మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి డయాస్టాలిక్ బీపీ గురించి చూపించుకోవడం కరెక్ట్. టాబ్లెట్స్ వాడాల్సింది. మళ్ళీ తిరిగి వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి మొదలయ్యి అసలు ఏంటి కారణం, ఎందుకయింది. డయాస్టాలిక్ బీపీ కొంచెం తిరకాసు విషయం. డెఫినెట్గా కార్డియాలజిస్ట్ సంప్రదించడం మంచిది. కింద బీపీ లెవెల్ డయాస్టాలిక్ లెవెల్ అంటే అది ఖచ్చితంగా డయాస్టాలిక్ లెవెల్ పెరిగితే అది డయాస్టాలిక్ హైపర్ టెన్షన్. పైన ఉన్నది సిస్టాలిక్ అంటారు. 130 నార్మలే ఉంది, కిందదే పెరుగుతోందంటే మళ్ళీ మనం అది ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలించాలి. అది కార్డియాలజిస్ట్ని కలవడం కరెక్ట్. ప్రాబ్లం ఉన్నట్లే. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ బీపీ 140/90 ఉంది, ఇప్పటికీ ఉంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. కంటిన్యూస్గా అలాగే వస్తుంది. 140/90 ఉంటే ఇంకా దారి లేదు, వెళ్ళటమే కరెక్ట్. అఫ్ కోర్స్ ఏజ్తో ప్రకారం. దీంట్లో డేంజర్ ఏంటంటే మన బ్రెయిన్ ఒక 180 దాకా తట్టుకోగలదు. 180 సిస్టాలిక్ కన్నా ఎక్కువైంది అనుకోండి తలలో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం. చాలా మంది అనుకుంటారు బీపీ ఎక్కువైతే ఊరినే బ్లాస్ట్ అవుతుంది అనుకుంటారు. కాదు, ఈవెన్ రక్త గడ్డగట్టి పాడయ్యే రోగాలు కూడా వస్తాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ కూడా వస్తుంది. 180, 160 అసలు దాటకూడదు, 140 దాటకూడదు. 130/80 ఉంటే మంచిది. 130/80 ఉంటే మంచిది. ఓకే అనుకోవాలి. ఇంకా అంతకన్నా తక్కువ ఉన్నా మంచిది. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం బ్యోర్న్ బోర్గ్, చాలా ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారుడు, తన్ని ఐస్ బోర్గ్ అనేవాళ్ళు. ఎందుకంటే తన రెస్టింగ్ బీపీనే 60/40. సో అది కూడా నార్మలే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రామాణికాల ప్రకారం 120/80 మ్యాక్సిమం 130/80నే
కరెక్ట్. మాక్సిమం 130-80 అంతకన్నా ఎక్కువ ఉంటే పెరుగుతుంది పక్కా అన్న. డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్. దీంట్లో కొన్ని మళ్ళీ ఉమ్, నేను చెప్తాను. బీపీ వచ్చింది, సరే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు బెరుకుతో, ఉమ్, ఎక్కడ టాబ్లెట్స్ పెంచేస్తారు అని ఉమ్, ఉమ్, స్వయంగా ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు. ఉమ్, ఉప్పు అసలు పూర్తిగా మానేస్తారు. చప్పకూడు తింటాం, వాళ్ళు చప్పకూడు తినడంతో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రబుల్ చేసి వాళ్ళు కూడా చప్పకూడు తినేటట్టు చేయటం. ఉమ్, ప్రాబ్లం ఏంటంటే ఒక మినిమల్ లెవెల్ ఉప్పు తినకపోతే మనకి హైపోనైట్రీమియా అన్న రోగం వస్తుంది. హైపోనైట్రీమియా నార్మల్గా సోడియం లెవెల్ 135 to 145 మిల్లీమోల్ పర్ లీటర్. 125 కన్నా తక్కువైతే నీరసం, ఉమ్, మసిల్ క్రాంప్స్. ఉమ్, 120 కన్నా తక్కువైతే అప్పుడప్పుడు ఫిట్స్ రావటం. ఉమ్, 115 కన్నా తక్కువైతే కోమాలోకి వెళ్ళిపోవటం. ఉమ్, పెద్దవారిలో అన్నిటికన్నా కామన్ కారణం ఉమ్, పడిపోవటం తప్ప ఉమ్, ఐసీలోకి రావడానికి కారణం హైపోనైట్రీమియా. ఉమ్, వాటర్ థెరపీ అని ఒకటి మొదలు పెడతారు, ఇష్టం వచ్చినట్టు వాటర్ తాగేస్తారు లీటర్లు. ఉమ్. ఆ తర్వాత ఉప్పు కూడా 0. అసలు ఉండదు. సో హైపోనైట్రీమియా అన్నిటికన్నా కామన్ కారణం పెద్దవాళ్ళు ఉమ్, అడ్మిట్ అవడానికి. సో ఉప్పు మోతాదు ఎంత ఉండాలి? దీంట్లో ఇంకా అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ మిగతా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గైడ్ లైన్స్ ఏంటంటే ఒక రోజుకి 1.5 గ్రామ్స్ నుంచి 2.5 గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలని. ఉమ్, అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ మరీ తక్కువ చెప్తారు, ఉమ్, 1.5 అంటున్నారు వాళ్ళు. కానీ అప్ టు 2.5 గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ వరకు మనం సోడియం వాడచ్చు ఉమ్. సేఫ్గా. కళ్ళ ముందు మనం వేసుకోకూడదు ఉప్పు. ఓకే ఉప్పు ఎక్కువగా ఉన్నవి మనం తినకూడదు. డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ రాశారు, ఏదైనా కారణం వల్ల బీపీ వచ్చింది, రాసినప్పుడు అది జీవితాంతం వాడాల్సిందేగా మరి? ఇప్పుడు దీంట్లో ప్రివెంటబుల్ కాజెస్, మన స్ట్రెస్ తగ్గితే చాలామంది అనుకుంటారు ఉమ్, స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అని. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పేషెంట్ రోజు 60 కిలోమీటర్ల పైకి కిందకి, ఢిల్లీ అనుకుందాం ఉమ్, చాలా కామన్, బాంబే అనుకుందాం చాలా కామన్, రోజుకి 60 కిలోమీటర్ల పైన కింద. ఉమ్, జస్ట్ ఆ 60 కిలోమీటర్ల పైన కిందకి వెళ్లకుండా ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ మారితే ఉమ్, పెద్ద స్ట్రెస్ తగ్గిపోతుంది. ఉమ్, ఇప్పుడు మనం బంజారా హిల్స్లో పని చేస్తున్నాము, అక్కడెక్కడో మన ఇల్లు బీరంగూడలో ఉంది, ఉమ్, అక్కడ నుంచి అక్కడికి మన ట్రాఫిక్లో వెళ్తే ఉమ్, ఒకటేమన్నా ట్రాఫిక్, ఉమ్, రెండోది ఏమన్నా పొల్యూషన్. ఉమ్, అవసరమా? ఇలాంటివి ఆ పేషెంట్తో మాట్లాడితేనే మనం ఏమి చేయగలమో అర్థమవుతుంది. ఒక 3-4 నెలల క్రితం ఒక పేషెంట్ వచ్చాడు, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమ్, ఎంటర్ప్రినర్, 6 కంపెనీలు నడుపుతున్నాడు, ఉమ్, నిద్ర పట్టట్లేదు, బీపీ 160. ఏమో. నేను ఒక్కటే చెప్పాను, ఎంతో పెద్ద స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు, ఉమ్, జెఫ్ బెజోస్ లాంటి ఒక్క కంపెనీతో మొత్తం ప్రపంచాన్నే ఉమ్, వెళ్తున్నారు. మీరు 6 కంపెనీలు నడపడం అవసరమా? మీరు ఆలోచించుకుని ఈ నెలలో మీకు అన్నిటికన్నా ప్రాఫిటబుల్ కంపెనీస్ చూసుకుని 3 వదిలిపెట్టండి అని చెప్పాను. ఉమ్. ఇంకేం టాబ్లెట్ ఇవ్వకుండా బీపీ నార్మల్కి వచ్చేసింది. ఓ గ్రేట్. సో ఇవన్నీ పేషెంట్తో మాట్లాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు బీపీ వల్ల హెడేక్ వస్తుంది కదా డాక్టర్ గారు, అది ఎక్కడ వస్తుంది? ఆ, తల్ల. ఇది ఒక అపోహ. ఇది మనం సైలెంట్ అనమాట. బీపీతో హెడేక్ వచ్చింది అంటే మనకి డేంజర్. బీపీ మూలన తలలో స్ట్రోక్ వచ్చిందా, ఎటువైపు స్ట్రోక్ వచ్చిందో దాన్ని బట్టి అటువైపు నొప్పి వస్తుంది. బ్లాస్ట్ అయింది, చాలా డేంజర్. 10-15% స్ట్రోక్లో తలలో ఉన్న రక్తనాళాలు బ్లాస్ట్ అవుతాయి. దీంట్లో మనం ఇంకేం చేయలేం బీపీ కంట్రోల్ చేయడం. అది ఒక ఓపెన్ ట్యాప్ లాగా అక్కడ కారుతూనే ఉంటుంది, మనం వెళ్ళి దాన్ని తీసినా కూడా అప్పుడప్పుడు ఆగకపోవచ్చు. ఇలాంటి దాంట్లో రికవరీ చాలా డేంజరు, తొందరగా అవ్వదు, ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. అందుకని బీపీతో తలనొప్పి వస్తుందన్నది మాత్రం ఎప్పుడు అది అబద్ధం. ఓకే, ఎస్. మధ్యలో ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతూ మధ్యలో తగ్గిపోయే బీపీలు ఉంటాయా? జనరల్లీ మధ్య వయస్కుల్లో ఆర్టరీకి ఎండ్లో ఆర్టీరియోల్స్ అంటారు, దానికి ఉన్న మాంసం గట్టిగా బిగుసుకోవటం వలన సిస్టమిక్ హైపర్ టెన్షన్ వస్తుంది.
కొందరిలో పెద్దతనం వచ్చిన తర్వాత ఈ ఆర్టీరియోల్స్ కూడా ఒక ప్లాస్టిక్ పైపుల్లాగా మారిపోయి బీపీ తగ్గే అవకాశం ఉండొచ్చు. కానీ ఇంకా రీసెర్చ్ అవసరం దాని గురించి. పెద్దవాళ్ళల్లో బీపీ కంట్రోల్ చేయాలా అన్నది ఒక పెద్ద కాంట్రవర్సీ. కొన్ని అసోసియేషన్స్ ఏమంటున్నాయంటే ఇంటర్నేషనల్గా డయాబెటీస్ ఉంది, ముందుగానే బీపీ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ మీద ఉన్నారు, అలాంటి వాళ్ళకి 120 కన్నా తగ్గిస్తే మంచిది అంటున్నారు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళల్లో వయసు ప్రకారం 140 దాకా ఉండవలసిన బీపీ మనం ఆర్టిఫిషియల్గా తగ్గిస్తే తలకి కావాల్సినంత బ్లడ్ వెళ్తుందా, దాని మూలన తల తిరిగి వాళ్ళు పడిపోతున్నారా అన్నది కూడా ఒక కాంట్రవర్సీ. ఇంకా దీని గురించి తేలలేదు. ప్రతి పేషెంట్ని ఇండివిజువలిస్టిక్ అప్రోచ్తో వెళ్ళి డాక్టర్లతో సంప్రదించి బీపీ కంట్రోల్ ఎక్స్ట్రా చేయటం మూలన, స్ట్రిక్ట్ కంట్రోల్ చేయటం మూలన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని కూడా మనం చూడాల్సి వస్తుంది. దీంట్లో ఏమన్నారంటే ఒక జే కర్వ్ లాగా ఉంటుంది. మరీ ఎక్కువ బీపీ ఉన్న డేంజరే, మరీ తక్కువ బీపీ ఉన్న డేంజరే. సో ఈ ఆప్టిమమ్ అన్నది ప్రతి పేషెంట్కి వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక 25 ఇయర్స్ యంగ్ మేల్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇప్పుడు ఈ టైంలో 20 నుంచే వస్తుంది కాబట్టి 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి వస్తుంది కాబట్టి వెళ్ళి ఒకసారి మాన్యువల్గా చెకప్ చేయించుకోవాల్సింది బీపీని. మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉండి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా బీపీ చూపించుకోలేదంటే ఇవాళే వెళ్ళి ఫస్ట్ టైం బీపీ చూపించుకోండి. దిస్ ఈజ్ ఎ ప్రివెంటివ్ అండ్ వెరీ ఈజీ అండ్ బెస్ట్ స్టెప్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హెల్త్. ఇంట్లో చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కూడా. మన పెద్దవాళ్ళ దగ్గర బీపీ మెషిన్ ఉందంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు. డౌట్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసుకుంటున్నారు బీపీ మెషిన్లో, ఎంత వస్తే అది నార్మల్ అన్నట్లు? 120/80 అంతే. అంతకన్నా తక్కువ వస్తే హ్యాపీ. 130 ఉంటే అప్పుడు బీపీలా కన్సిడర్ చేసి వెళ్ళాల్సింది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బీపీ గురించి. మనం ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి షేర్ చేద్దాము, నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము, ఒక మంచి పాడ్కాస్ట్ చేద్దాము బీపీ గురించి, వాటి టాబ్లెట్స్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్, సో ఆపేయొచ్చా, కంటిన్యూ చేయాలా, ఇలాంటి వాటి గురించి అన్నీ చేద్దాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.